అందరికీ శరారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా. సుడు రెడ్ లైన్స్. ప్రధాని నరేంద్ర మోడీ సారు మీదికి ఇసిరేసిండ్రట చెప్పు. మరి పిఎం సార్ కూడా ఏం చేసిండో అంత పెద్ద తప్పు? ఎంపీ ఎన్నికల రేవంత్ రెడ్డి సారు మంచిగా చేయలేదట డ్యూటీ. అధిష్టానం అంతా సిద్ధం చేసిందట నిజ నిర్ధారణ కమిటీ. డిప్యూటీ సీఎం పవనాల సారు అయ్యవాళ్ళిస్తే తీసుకుండు ఆరతి. దేవుళ్ళకు కూడా భక్తిగా మొక్కి ఇచ్చిండు మంగళారతి. తెలంగాణలో పాడబోతుండట బొగ్గుగనుల అర్రాసు పాట. ఆ పేరంటంకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు వస్తుండట. 100 రూపాయల దాకా విరగబోతున్నదట టమాటాల ధర. ఇట్లయితే ఎట్ల కొని తినడానికి సామాన్య జనుల మొర. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సార్ కారు మీదకి చెప్పిసిరిరట. అగో పిఎం సార్ వస్తుండంటే పువ్వులు జల్లుతారు కానీ ఇట్లా చెప్పు ఇసురుడు ఏంది? మోడీ సార్ మీదకి చెప్పు ఇసిరేంత కోపం ఎవలకు ఉండొచ్చు? అసలు ఆ మనిషి మనసులో ఏం పెట్టుకొని అట్లా చేసిండో అన్ని ముచ్చట్లు మనకు కూడా ఆడదాకా పోయి అరుచుకుందాం పరి. చూసిండ్రా ఇట్లా వారణాసిలా పిఎం సార్ కార్లా కూర్చుండి కాయిస్గా ప్రజలకు దండాలు పెడుతుంటే మందిలోనే ఉన్న ఒకరు ఎవరో గాని కావాలనే మోడీ సార్ కాన్వాయ్ మీదకి చెప్పిసిరిరట. కారు మీద కావాలన్న రక్షణ సిబ్బందిలో ఒక ఆయన వంగి మరి ఆ ఇసిరేసిన చెప్పును తీసేసిండు. ఇంకా నయ్యం మోడీ సార్ అప్పుడప్పుడు కారు డోర్ పట్టుకొని నిలబడి ప్రజలకు దండాలు పెడుతుంటాడట. అట్లగిట్లా చేస్తే మటుకు మోడీ సార్కే చక్కగా చెప్పు తలిగేది కావచ్చు. అవుగాని ఎవరు కావచ్చు ఇట్లా మోడీ సార్ మీదకి చెప్పిసిరింది? దేశ ప్రధాని సార్ మీదకే ఇట్లా ఇసురుతుంటే ఊకుంటారా? మరి పోలీసులు ఆ మనిషి ఎవరో ఆడ మనిషో మగ మనిషో ఎవరో గాని వాళ్ళని పట్టుకున్నారా లేరా అంటే ఏమో మరి పోలీసుల పనితనం ఎట్లుంటుందో మీకు ఎరుకున్నదే కదా. ఆ చెప్పు ఏ మూలకెళ్ళి వచ్చింది ఏం కథ అన్ని ఎంక్వైరీ చేసినాక మా దొరకబడతారు కావచ్చు. అయినా ఇండియా ప్రైమ్ మినిస్టర్ మీదికే ఇట్లా చెప్పు ఇసురుడు అంటే మోడీ సారు అంటే పడనోళ్ళే ఇట్లా చేయించి ఉంటారు అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రల లెక్క అయినాయి అన్నట్టు చేసిండట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. అగో యనుమల రేవంత్ రెడ్డి సారు 6 గ్యారెంటీలు అమలు చేస్తా అంటే ప్రజలు నమ్మి ఓట్లేసే ఇంకా అమలు అయితలేవని జనం నారాజులా ఉన్నారు అంటున్నారు. ఆ ముచ్చట చెప్తున్నావాయే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు చెప్తా పాండ్రి. తెలంగాణలో కాంగ్రెస్ ను ఏలుబడలకు తెచ్చేందుకు మంచిగానే దండలాడినవు. అసెంబ్లీ ఎన్నికల్లో చరిష్మా పెంచినట్టే మళ్ళా ఎంపీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పతార పెంచాలని అధిష్టానం ఢిల్లీకి పిలుచుకొని మరీ చెప్తే మీరు నిమ్మలంగా ఉండుర్రి రేపకల్లా మీరే చూస్తారని రేవంతాలు రెచ్చిపోయి చెప్పొచ్చిండట. రిజల్ట్ చూస్తేనేమో ఇక్కడ అందుకు ఉల్టా అయ్యింది. అధికారంలో ఉన్న పార్టీకి 17 సీట్లకు పట్టుమని 10 సీట్లు కూడా రాకపోవుడేంది. ముఖ్యమంత్రి అయిన మురిపెంలో దాని మీద పెట్టినంత కాయసు క్యాండిడేట్లను గెలిపించడం మీద పెట్టలేదా ఎట్లా అన్నట్టు అధిష్టానం గట్టిగానే గరానికి వచ్చిందట. అన్ని దగ్గరలో ఏమో కానీ సొంత జిల్లా పాలమూరులో ఓడిపోవుడేంది, మళ్ళా రేవంతంకు పతార ఉన్న మల్కజ్గిరిలోనే ఓటమి పాలవుడేంది అని ముఖ్యమంత్రిని ముఖం పట్టుకొని అడుగుతుండ్రట. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఎగురు పెట్టిస్తారంటే చెయ్యి బొటనేలు కాడికెళ్ళి సిట్కెనేలు దాకా ఇరిచేసి గాంధీ భవన్లో కూర్చొని గాంధీ వంశం చరిత్రను గంగల గలపాలి అని అనుకుంటూ రాయి ఎట్లా అని నిజ నిర్ధారణ కమిటీ చేసిర్రట. మరి ఆ కమిటీ వాళ్ళు ఏం నిజాలు రాబడతారో ముంగడ తెలుస్తుంది. పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఓ బాధ, తీసుకురాకపోతే ఓ బాధ. ఇప్పుడు రేవంత్ రెడ్డి సారుకు పెద్ద పరీక్షనే ఉంది పోన్రి. అందుకే మంటి పనికైనా ఇంటోడు మనోడే ఉండాలి అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. జనసేన పార్టీ పెబ్బ ఏపీ డిప్యూటీ సీఎం పవనాల సారు సచివాలయంలో బాధ్యతలు తీసుకున్నాడు. మరి ఆ మహత్తర పుణ్యకార్యానికి సీఎం చంద్రాల సారు హాజరు పడ్డా. పవనాల సారు ఇంటో లెవెలన్నా వచ్చిర్రా అంటే ఏమో మరి ఆడదాకా పోతే కానీ ఆ ముచ్చట పురాగ మొత్తం మనకు కూడా తెలియదు. ఆలస్యం ఎందుకు పోదాం పారి. పవనాలు సార్ను అయ్యవార్లు ఎదురుగా పోయి ఎదుర్కొని వచ్చిర్రు. సారు అర్రలకు రాగానే చెప్పులు పక్కకు ఇడిచి దేవుని పోటువ కాడికి పోయి దండం పెట్టుకున్నాడు. అనుకున్నట్టు పదవి ఇచ్చినవు, నేను కొలువు ఎక్కిన డిప్యూటీ సీఎం పదవి బాధ్యత నేను అనుకున్నట్టు నడవాలి. పట్టిందల్లా బంగారం కావాలి, ముట్టిందల్లా ముత్యం కావాలి, పాలు వంగినట్టు పరిపాలన వంగాలి, మళ్ళా తేపకు నేను కూడా సీఎం కావాలి అని మనసులో మొక్కినాడు కావచ్చు. అయ్యవార్లు మంగళారతి ఇయ్యంగానే దేవుళ్లకు కూడా ఆరతి ఇచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఆఫీసర్లు సంతకం పెట్టుమని పేపర్లు ఇస్తే 10 రూపాయల పెన్నుతోనే సంతకం పెట్టిండట. నేను కామన్ మనిషినే అని ప్రజలకు తెలపాలని ఇట్లా చేసిండా అంటే ఏమో కానీ డిప్యూటీ సీఎంగా సచివాలయంలో సంతకాలు పెట్టి కొలువు కుదిరిండు. ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా ఇంకా కొన్ని శాఖలకు మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఏపీని ఏ తీరుగా ఎలిగిస్తాడో చూడాలంటారు పవన్ కళ్యాణ్ సారు ఫ్యాన్స్. దావకార్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు ఆఫీసర్లను అందరిని పిలుచుకొని అర్జెంటుగా మీటింగ్ పెట్టిండట. మొన్ననే పైసల మంత్రి బట్టి విక్రమార్క సార్తోని మీటింగ్ పెట్టిండు. మరి సార్ ఏమన్నా ఆసుపత్రులకు పైసలు గిట్లా పంపిండా లేకుంటే ఏమై ఉండొచ్చు అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం పారి.
దావకార్ల శాఖలో పనిచేసే ఆఫీసర్లు అందరూ కూడా హాజరుపడ్డట్టున్నారు కదా. అయితే పైసల మంత్రి పైసల వంపుడు కాదట. ముచ్చటేందంటే గోళీలు సూదులతోని అడ్డమైన కొత్త కొత్త భీమాలు తయారవుతున్నాయని వెనుకటి లెక్క ఆకుపసలు ఔషధ మందులను తయారు చేసేందుకు మలి సర్కారు మంచి గురం చేసిందట. రంగారెడ్డిలున్న అజీజ్ నగర్ కాడ ఓ పెద్ద తోటనే పెట్టిందట. ఇక ఆడ అన్ని పరీక్షలు చేయొచ్చు. ఏ రోగంకు ఏ పసరు వస్తే మనిషి పైలంగా ఉంటాడు, పానం మంచిగుంటది, ఇట్లా అన్ని టెస్టులు చేసేందుకు సౌలతులు కూడా చేపిస్తుందట. అయితే మరి చెట్లు పెరిగినాయా, పెరిగేందుకు అన్ని ఏర్పాట్లు మంచిగానే చేస్తుర్రా, చర్యలు గట్టిగానే తీసుకుంటుర్రా అని అడిగేందుకు ఇట్లా సమావేశం ఏర్పాటు చేసిండట. ఆఫీసర్లు కూడా మొన్నటిదాకా ఎండాకాలం సారు చెట్లన్నీ ఎండిపోయినట్టు అయినాయి కానీ ఇప్పుడు పచ్చగా ఎగురు పెడుతున్నాయి, మంచిగానే ఉన్నాయని చెప్పిండ్రు కావచ్చు. తెలంగాణ సర్కారు చేసే ఆకుపసరు వైద్యము యాపాటి విజయం సాధిస్తుందో అది సరేగాని అయ్యా దామోదర సారు, ఔషధ మొలకల తోటలు పెంచుతున్నామని అనుకొని దావకాన్లకు సౌలతులు చేసుడు మాత్రం మర్చిపోకురు. ఇప్పటికీ మీ ఇందిరమ్మ రాజ్యం జైలుబడిలకు వచ్చినాక ఏ దావకాన ఆలతు మారిపోలేదు. ఎల్లయ్య గొంగడి ఏడున్నది అంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఉన్నది. మార్పు 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 అన్నారు. ఏం మార్పు సారు, ఏం మార్పు లేదు, ఒక అధికారం మాత్రం మారింది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో సెంట్రల్ సర్కారు బొగ్గు గనుల అర్రాసు పాట వాడినరట. అగో కేంద్రంలో బొగ్గు గనుల శాఖ మంత్రిగా కమలం పువ్వు పార్టీ పెబ్బ కిషన్ రెడ్డి సార్ ఉన్నాడు కదా, మరి ఆయన వస్తున్నాడా, ఇంకెవరన్నా హాజరుపడుతురా, ఎన్నడు వేలంపాట చేస్తారు అంటే అన్ని ముచ్చట అరుచుకుందాం పారి. ఇన్నొద్దల సంది ఎప్పుడు తెలంగాణ బొగ్గు గనులను ఎప్పుడు కూడా అర్రాసు పాట వాడలేదట. మరి ఈ తేప కమలం పువ్వు పార్టీ మూడో పారి సెంటర్ల అధికారంలోకి వచ్చింది. తెలంగాణ కమలం పువ్వు పార్టీ పెబ్బ కిషన్ రెడ్డి సారుకు కేంద్ర మంత్రిగా బొగ్గు గనుల శాఖతోని పట్టం కట్టిరు. కిషన్ రెడ్డి సారు కూడా హైదరాబాద్ పట్నంలో ఈ నెల 21 తారీఖు నాడు బొగ్గు గనులను వేలమేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుండట. మలి సర్కారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్ను కూడా రమ్మన్నాడట. ఇక కేంద్రంలో ఉన్న బడేబాయి నరేంద్ర మోడీ సారుతోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చోటాబాయి దోస్తాను ఎసోడితో మొన్నోపారి మోడీ సారు తెలంగాణకు వచ్చినప్పుడే చూస్తుంది. అయినా మీదికి చూడ రాజకీయం లీడర్లు తిట్టుకుంటారు కానీ లోపల వాళ్ళు ఒక్కటే. లేకుంటే కిషన్ రెడ్డి సారు విలువంగానే బట్టి సారు ఎందుకు పోయేదందుకు తయారవుతాడు. వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు. పొద్దువోడు అంతా ప్రజలను నమ్మించేది అందుకే. అట్లా జనమును దిట్టుకునుడు నమ్మించుడు రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్యనాయ అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడంకు పెద్ద గోసనే వచ్చింది కదా. అగో తెలంగాణ ఆలయాల మంత్రి కొండా సురేఖ మేడంకు అంత పెద్ద గోస ఏమొచ్చిందే బాలన్న, గా నడమ జ్వరం వచ్చింది, తర్వాత పానం మంచిగానే ఉండే కదా, మళ్ళేమైంది అంటే అన్ని ముచ్చట్లు చెప్తా పారి, మీకే ఎరకైతుంది. మెదక్ నర్సాపూర్ కొల్చారం మండల ఎంపీడీఓ ఆఫీసు ఓపెనింగ్ పేరంటానికి హాజరుపడ్డదట. కొండా సురేఖ మేడము ఆవుల రాజిరెడ్డి సారుతోని ఆఫీసు ఓపెనింగ్ చేపిద్దామని గుమ్మెడికాయ కొట్టింది. అంతే ఇక వెనకకెళ్ళి బిరబిర ఉరుకొచ్చి సునీత లక్ష్మారెడ్డి మేడము గిన్నెలున్న కత్తెర పట్టుకొని రాజిరెడ్డి సార్ను వెనుకకు నూకింది. స్థానిక ఎమ్మెల్యేను నన్ను ఇడిచిపెట్టి ఓడిపోయిన షేపాటి ఎమ్మెల్యేతోని ఎట్లా ఓపెనింగ్ చేపిస్తామని లొల్లిపెట్టింది. సురేఖ మేడం ఊకుంటదా, శాంతంగుండు, ఎందుకు ఎగిరిత పడుతున్నావు, నేనే కడి చేస్తానని చెప్పి కత్తెర తీసుకొని ఇట్లా రిబ్బెన కత్తిరిచ్చింది. కానీ ఒకటి గమనించి రైదంతా చూసినాక ప్రోటోకాల్ మీద పెట్టిన కాయసు వీళ్ళు ప్రజలకు సేవ చేసుడు మీద పెడితే ఇంతే గట్టిగా పోటీపడి ఇచ్చిన హామీలు నెరవేర్చితే ఒక తెలంగాణ రాష్ట్రం ఏం కర్మ, దేశానికి దేశమే బాగుపడేది. కానీ ప్రోటోకాల్ మీద ఉన్న కృషి ప్రజలకు సేవ చేసుడు మీద ఉండదు. గడ్డం గాలినా సరే పాలేని దుడ్డమేయదు అన్నట్టు రాజకీయం లీడర్లు ఉండరు కాబట్టి దేశం ఇంకా దరిద్రం ఎల్లదీస్తుంది అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. కేంద్ర సహాయ మంత్రి కమలం పువ్వు పార్టీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సారు గుళ్ళు గోపురాలు తిరుగుతుండట. అగో కేంద్ర సహాయ మంత్రి అయినందుకు మొక్కులు చెల్లించుకుంటున్నాడా ఎట్లా, మరి ఎవరెవరు పోయిండ్రు, ఏ గుళ్ళు తిరుగుతుండు, అన్ని ఆలయాల టూర్లు ఎప్పుడెప్పుడు పెట్టుకుంటూ ఏం కథ చూద్దాం పారి. చూసినరా బండి సంజయ్ సారు అట్లా అయ్యవార్ల వెనకపొంట నడుచుకుంటూ వస్తుంటే భక్త రామదాసు సాక్షాత్తు రాములవారి బంటు హనుమంతుడే కొండగట్టు గుడిలకు నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపిస్తలేదు. ఇట్లా కేంద్ర సహాయ మంత్రి కాగానే కరీంనగర్లో సారును కొత్త పెళ్లి పిలగాంది కదా, పెళ్లి మండపంలకు ఎదురుకపోయినట్టు పెద్ద ఎత్తున ఎదుర్కొండ్రు. ఈ తేప కరీంనగర్ ఎంపీగా గెలిపినరని బండి సంజయ్ సారు కొండగట్టు అంజన్నకు మొక్కినట్టున్నాడు. ఇక ఎంపీనే కాదు ఏకంగా కేంద్ర సహాయ మంత్రిని కూడా చేసేసరికి వెంటనే యములాడ రాజన్న గుడికి పోయిండు. ఆడికెళ్ళి ఇట్లా కొండగట్టుకు పోయి మొక్కులు అప్పచెప్పుకున్నాడు. అయ్యా బండి గారు, మీరు రామభక్తుడని మాకు తెలిసిన ముచ్చట్నే కానీ మిమ్మల్ని గెలిపించింది, మీకు పదవి ఇచ్చింది ఓట్లేసిన పబ్లిక్, అంటే ప్రజలు కూడా మీకు దేవుళ్ళతోని సమానం. దేవుళ్ళ గుళ్ళను ఏ తిరిగి దర్శనం చేసుకుంటున్నారో తమరిని ఎంపీని చేసిన ప్రజల ఇండ్లకు పోయి కూడా అట్లనే వాళ్ళను కూడా కలిసి వాళ్ళ గోసలు అరుచుకొని తీర్చే ప్రయత్నం చేస్తే మీరు దేశం కోసము ధర్మం కోసం పోరాటం చేసిన దానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు. గడికి దేవుని పేరు చెప్పుకోకుండా దేవుళ్ళను భక్తిగా మదిలా తలుచుకునేటోళ్ళు.
తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు యాళ్లకు కూడా కూడు తింటలేరట, కుమ్ము తింటలేరట. అగో తినకుంటే వాళ్ళ పానాలు ఏం కావాలి? అసలే పాలకులం కాదు సేవకులం అని ఇమానందిని ప్రమాణం చేసిన ఆ లీడర్లు ఎందుకట్లా చేస్తున్నారు అంటే మల్లు రవి సారు చెప్తుండు. ఎనుండ్రి. మనం ఇవాళ నిన్న మొన్న చూస్తే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు రోజుకి 20 గంటలు పనిచేస్తున్నారు. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయకుండా 1 గంట దాకా ఉంటున్నారు. మధ్యాహ్నం భోజనం చేయటం లేదు, సాయంత్రం 5 గంటలకు భోజనం చేసి ఆ రకంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ అధికారులతో రివ్యూ చేస్తూ ఈ 6 గ్యారంటీల్ని అమలు చేయడానికి కావలసిన కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఇన్నరా దినం పొద్దుగల అటు రేవంత్ రెడ్డి సారోళ్ళ ఇంటామే చేసిన నాస్తా, ఇటు మల్లు బట్టి విక్రమార్క సారోళ్ళ ఇంటామే, ఇద్దరు ఎవరిళ్ళ వాళ్ళు చేసిన టిఫిన్లు కూడా చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి సారు, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కుల వారు ఇద్దరు కూడా ఇందిరమ్మ రాజ్యం కోసం కడుపు మార్చుకొని పని చేస్తుర్రట. అంతేకాదు పగటీలు కూడా ప్రజాసేవల మునిగిపోయి ఎప్పుడో పొద్దుంజాముల ఆకలంతా చచ్చిపోయినాక 2 మెతుకులు మింగుతుర్రట. ఇట్లా అయినాక వాళ్ళ ఆరోగ్యాలు ఏం కావాలి చెప్పుర్రి. ఈడొకటి ఆలోచన చేసిర్రా, యాళ్లకు తినకుండా 6 గ్యారెంటీల అమలు కోసము ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఉప్పిడి ఉపాసం ఉండి 24 గంటలు కష్టపడితేనే 6 నెలలు దాటి 7 నెలలు అయినా అమలు అయితలేవు. ఇదే వీళ్ళు ఏ పూటకు ఆ పూట యాళ్లకు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతే ఇంకెంత ఆలస్యం అయ్యేదో. 5 ఏళ్ల పుణ్యకాలం కూడా పూర్తి చేసేటోలా ఎట్లా అనుకుంటుర్రు మల్లు రవి గారి మాటలు ఇన్నోళ్ళు. మెడికల్ కాలేజీలో చదువుకునే ఆడపిల్లలతోని నోటితోని చెప్పరాని చెవులతోని వినరాని మాటలు మాట్లాడుతున్నారట. అందులో చదువులు చెప్పే లెక్చరర్లు. విద్యాబుద్ధులు నేర్పవలసిన గురువులే గుణహీనులు అయ్యి గలీజు మాటలు మాట్లాడు ఏంది అంటారా? నిజముల్లా నిజంగానే మాట్లాడుతున్నారట. చూడండి మీరే. చూసినరా మరి ఇట్లా ఆడిపిల్లలతోని అడ్డమైన మాటలు మాట్లాడించిన వాళ్ళను అందరు కలిసి రోడ్డు మీదకి గుంజుకరాకపోయిర్రో. ఒకనాడు కాదు 2 రోజులు కాదు, మొత్తం మొదటి సంధి ఇట్లనే ఆడపిల్లలతోని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతురట. ఫోన్లు గుంజుకొని చెకింగ్లు చేస్తున్నారట. మరి అట్లా వాళ్ళ ఫోన్లను తీసుకునే హక్కు వాళ్ళకి ఎవరిచ్చిర్రు? కన్నుల్లే కంటికి రెప్పలేక చూసుకుంటారు, కనిపెట్టనట్టు ఉంటారు, పిల్లలను బుగుల మీద పెంచుకుంటుంటారు. అసోంటిది వీళ్ళెవరు ఆ ఆడపిల్లలతోని అట్లా మాట్లాడేందుకు? వాళ్ళకు కూడా ఆడపిల్లలు ఉంటారు కదా, మరి వాళ్ళ ఆడబిడ్డలతోనో భార్యలతోనో అక్కా చెల్లెళ్లతోనో ఇట్లా ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే అన్ని చూసుకుంటా అన్ని మూసుకొని ఊకుంటారా? వాళ్ళ ఇంటి ఆడబిడ్డలు లెక్క వీళ్ళు గారా? పాఠాలు చెప్పుకుంటా ప్రయోజకులను చెయ్యమంటే గుణపాఠాలు నేర్పవలసిన సార్లు ఇట్లా గుణహీనులు అవ్వుడు ఏంది అని పిల్లల అవ్వయ్యలు కూడా మంచిగానే గరమైతురు. అసలు ఆ ఆర్వీఎం మెడికల్ కాలేజీ ఎవరిదో చెప్పలేదు కదా, దేశం కోసము ధర్మం కోసము అట్లనే ఆచారాలు కట్టుబాట్లకు కట్టుబడి ఉండే మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సారదట ములుగులో ఉన్నది. ఆడామెను దైవంగా కొలవాలని చెప్పే భారతీయ జనతా పార్టీల క్రమశిక్షణ కలిగిన ఈటల రాజేందర్ గారు నడిపే కాలేజీల ఇంత ఇన్డిసిప్లిన్గా ఉన్న లెక్చరర్లు ఉన్నారంటే తారీఫు చేయవలసిందే అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎంపీడీఓ ఆఫీసు పెట్టుకుంటామని ఇల్లు కిరాయికి తీసుకున్న సర్కార్ ఆఫీసర్లు శానొద్దుల సంధి కిరాయిగా అడతలేరట. అడిగి యాస్టకు వచ్చిన ఆ ఇంటి ఓనరు సీదా ఆఫీస్కి అడిగి వచ్చిండు. నా ఇల్లు కిరాయికి తీసుకుంటారు, నాకే రెంట్ కట్టమంటే కట్టకుండా తెంపు లేకుండా దింపించుకుంటారా అని ఏం చేసిండో విజువల్తో సహా వీడియో చూడండి. అసలు ఇంటి కిరాయి ఇవ్వడం లేదు, ఎప్పుడు వచ్చినా 8 రోజులలో ఇస్తామని అంటున్నారు. రిటర్న్ కూడా రాసి ఇవ్వడం జరిగింది, రిసీవింగ్ లెటర్ కూడా తీసుకోవడం జరిగింది. రిసీవింగ్ లెటర్ తీసుకొని కూడా దాదాపు 2 నెలల మంది ఇప్పుడు వచ్చినా సరే ఏమా ఇంటికి రా ఇస్తలేరు అంటే రేపు రాపో మాపు రాపో అని 70 ఏళ్ళున్న ఈ పెద్ద మనిషిని దింపిస్తున్నారట. శాత కాకున్నా కానీ తిప్పలు పడుకుంటా చూస్తే ఇస్తామని తిప్పలు పెడుతున్నారట, కానీ ఇచ్చింది లేదట. ఇట్లనే ఉంటుందా అని ఆయనత దర్వాజాలు దగ్గరికి గుంజి గేటుకు తాళం పెట్టిండు. సర్కార్ ఆఫీసులలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎట్లుంటారో ఎరికే కదా. నల్ల బిల్లు కాడ నుంచి ఇంటి పన్ను బ్యాంకుల అప్పుల దాకా కట్టకుండా సామాన్యులు ఉంటే చక్కగా పోయి ఇంటికి తాళాలు చేసుడో, బజార్లో నిలబెట్టి ఇజ్జత్ మొత్తం తీసుడో, ఇంటిని ఎర్రాసు పాట వాడుడో, ఇంటి తలుపులు ఎత్తుకొచ్చుడో చేయకపోదురా. ఇంకా వాళ్ళ లెక్క ఈయన ఏం ఇజ్జత్ తీసే పని చేయలేదు. మంచిగా అడిగితే ఇయ్యకపోతేనే ఇట్లా ఎంపీడీఓ ఆఫీస్కు తాళం పెట్టిండట. ఏడనంటే మంచిర్యాల జిల్లా కన్యాపల్లి మండలంలోనట. అంగట్లకు పోయి టమాటాలు కొందామంటే తాత ముత్తాతలు వాళ్ళ తాతలు అమ్మమ్మలు నాయనమ్మలు కూడా అందరూ యాదికొస్తున్నారట. ఏమైందే బాలన్న, ఎన్నో కూరగాయలు ఉండగా ఒక టమాటా గురించే ఇంత కాయసుగా మన ముచ్చటాలా చెప్తున్నాం అంటారా?
ముచ్చట పురాగా అయ్యిందాక మీకే ఎరకైతుంది ఈనుండ్రి. ఈడికే పెరిగిన ధరలతోని కొనబోతే కొరివి అమ్మబోతే అడివి అన్నట్టున్నదని అన్నదాతల కాడ నుంచి సామాన్యుల దాకా కింద మీద అవుతుంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డది అన్నట్టు ఉన్న ధరలు సాలయ్య అన్నట్టు టమాటా ధర కూడా ఏకదం పెరిగింది. మొన్నటిదాకా 10 రూపాయల కిలో ఉన్న టమాటా ఇప్పుడు 84 రూపాయల నుంచి 90 రూపాయలు అంతకంటే ఎక్కువనే పెరిగి సెంచరీకి చేరువలో ఉన్నదట. ఇట్లా అయినాక కిలో కొనుక్కపోయేటోళ్ళు కూడా పావు కిలో కొనుక్కపోయి పద్ధతిగా వండుకుంటున్నారట. ఎవరన్నా ఇంతగానం ధర ఎందుకు పెరిగింది అంటే కొంటే కొనుండ్రి లేకుంటే లేదని మార్కెట్లో కూరగాయల బేరం చేసేటోళ్ళు కూడా మంచిగానే అరుచుకుంటున్నారట. అదేందో కానీ అన్నదాతలు ఎక్కువ పంటలు పండించినప్పుడు ఎక్కువ మాలు మార్కెట్లకు వస్తున్నప్పుడు రూపాయికి కిలో టమాటాలు కాదు కదా ఆటానా కూడా కొనరు. అదే పంట వండుడు తక్కువ కాగానే ఏకదం రేట్లు పెంచి కూసుంటారు. దీని వెనక పెద్ద కుట్రనే ఉన్నది అనుకుంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. పిల్లలకు ఆలుగడ్డ చిప్సులు కొనిచ్చేటోళ్ళు ఈ వీడియోను మళ్ళా చూడండి. చుట్టాలు పక్కాలకు షేర్ చేయండి. పిల్లలున్న అవ్వయ్యలు అందరి ఫోన్లలో ఈ వీడియో ఎప్పటికీ సేవ్ చేసుకోమానుండ్రి. పిల్లలు చిప్స్ అడగంగానే వెంటనే ఈ వీడియో చూపెట్టుమానుండ్రి. ఇట్లనన్నా సంటి పోరగాళ్ళు చిప్స్ తినుడు బంద్ చేస్తారేమో. ఆలుగడ్డ చిప్స్ నడమ కర్రెగా కమిలిపోయి ఉన్నది ఏంటిదనుకుంటారు? కప్పనాట. మీదికి చూడ పాకెట్ ఎంత మంచిగా ఉన్నది. ఇసొంటివి చూసే మీద మెరుగు లోపల పురుగు అనే శాస్త్రం పుట్టింది కావచ్చు. చూసిండ్రు కదా చచ్చిపోయిన కప్పలు జిల్ల పురుగులు బల్లులు ఎలుకలు పడ్డ తినుబండారాలు వస్తున్నాయి కాబట్టి ఆ చిప్స్ పిల్లలకు తినిపించుడు బంద్ చేయరి. లేకుంటే మీ పిల్లల పానాలు మీరే గోనిచ్చి మరీ ఖరాబు చేసిన వాళ్ళు అవుతారు. కోరి రోగాలు కొనుక్కున్నోళ్ళు అవుతారు. అంత పిల్లలకు చిప్స్ పెట్టాలనిపిస్తే అంగట్లకు పోయి తాదన ఉండే ఆలుగడ్డలు కొనుక్కపోయి ఇంటికాడ నూనెలో గోలిచ్చి ఫ్రెష్ పెట్టుండ్రి. అంతేగాని ఏం కాతి అని ఇట్లనే దుకాణాల పొంట గోనిస్తారా అంటే మీ సంటి పిల్లల సావు మీరే చేసిన వాళ్ళు అవుతారు. కంటికి రెప్ప లెక్క కాపాడుకోవాల్సిన పిల్లలను కాటికి పంపుతారా? ఇంటి దీపం లెక్క మంచిగా చాదుకుంటారా? మీ ఇష్టము. ఎందుకంటే మీ బిడ్డల పానాలే మంచిగుండాలని చెప్తున్నాము. తర్వాత మీ ఇష్టము. బిర్యానీ తిందామంటే జిల్ల పురుగులు వెళ్ళబట్టే, ఐస్ క్రీమ్ అన్న తిందామంటే జెర్రీలు వెళ్ళబట్టే, తిండి తినేటట్టు లేమని జ్యూస్ అన్న తాగుదామంటే పురుగులు నిండిన పండ్లతోని జ్యూసులు ఇస్తుండ్రు. ఏం తిన్నా ఆగమే ఉన్నది కదా పొర్రి. ఏం కథనో ఏమో. ఇగో ఇవి ఇలాంటి తెచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు. ఇంకెన్ని ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు శనార్థి దండం పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.